I say this from Brother Booth Cliburn, a friend of mine. నా స్నేహితుల్లో ఒకరైన సహోదరుడు బూత్ క్లిబర్న్ నుండి నేను దీన్ని చెప్తున్నాను. If there's anything that's illegitimate, God created, anything in the world is a mule. ఏదైనా అక్రమంగా జన్మించి దేవుని సృష్టి కాకుండా లోకంలో ఏదైనా ఉన్నట్లయితే అది కంచరగాడిద అవుతున్నది. A mule is the lowest of all things. కంచరగాడిద అన్నిట్లో కూడా హీనమైనది. He don't know what he is. అది ఏదో దానికే తెలియదు. He cannot produce himself no more. అది ఇక ఎన్నడూ కూడా ప్రత్యుత్పత్తిని చేయలేదు. A mule cannot be bred to another mule and become a mule. కంచరగాడిద మరొక కంచరగాడిద ప్రత్యుత్పత్తి తనకు తానుగా చేయలేదు. అది కంచరగాడిద కాలేదు. Finished. అంతటితో అది అయిపోతున్నది. He don't know where his papa come from, neither does he know his mama. దాని నాన్న ఎక్కడి నుండి వచ్చాడో దానికి తెలియదు. దాని తల్లి ఎవరో దానికి తెలియదు. Or he is a little donkey and a mare horse. ఎందుకంటే అది ఒక చిన్న గాడిదలాంటిది. God never did that. Don't you lay such as that onto God. God never done that. దేవుడు దాన్ని ఎన్నడూ చేయలేదు. దేవుని మీద అది పెట్టవద్దు. దేవుడు దాన్ని చేయలేదు. God said everything shall bring forth of its kind. Yes, sir. ప్రతిదీ దాని జాతి ప్రకారం వాటిని పుట్టించుడుగాక దేవుడు పలికాడు. అవునండి. But a mule is his papa was a donkey and his mama was a mare horse, so he don't know what he does belong to. అయితే కంచరగాడైతే దాని యొక్క తండ్రి గాడిద, దాని తల్లి గుర్రము లాంటిది. కాబట్టి అది దేనికి చెందినది దానికే తెలియదు. He's a horse trying to be a mule, or he's a horse trying to be a donkey trying to be a horse. అది ఒక కంచరగాడిద వలె ఉండే ఒక గుర్రము, ఒక గుర్రం వలె కనిపించే గడిద. He don't know where he does belong. అది దేనికి చెందినదో దానికే తెలియదు. And he is the hard-headedest thing there is in the world. అది ప్రపంచంలో ఒక కఠినమైన వస్తువు అవుతుంది. You can never put a bit of trust to him. ఎలాంటి ఒక చిన్న నమ్మకాన్ని దానిపైన నీవు ఉంచలేవు. And that's the way a lot of people are in church. అలాగను చాలా మంది ప్రజలు సంఘములో అలాంటి వారు ఉంటారు. They don't know who their papa is. They don't know who their mama is. వారి తండ్రి ఎవరో వారికి తెలియదు. వారి తల్లి ఎవరో వారికి తెలియదు. The only thing they know, they're either Presbyterian, Methodist, Baptist, or Pentecostal or something. వారు ఎరిగింది ఒకటి ఏదంటే వారు ప్రెస్బిటేరియన్ అని, మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, లేక పెంతెకోస్తు అని, ఇంకా ఏదో తెలుసు వారికి. They don't know where they come from. వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియదు. And an old donkey, you can just holler at him as much as you want to holler at him, and you'll stand there and stick them big ears out and look. నీవు ఒక ముసలిగాడి దగ్గరికి వెళ్ళి నీవెంత గట్టిగా కేక వేస్తావో అంతగా కేక వేస్తే అది అక్కడే ఉండి దాని పెద్ద చెవులు చాచుకొని అలాగే చూస్తుంటుంది. You can preach to them all night long, and they don't know a bit more when they left than what they did when they come in. అదంతా దానికి నీవు బోధ చేయి. వారు వచ్చేటప్పుడు ఏమెరిగి ఉంటారో అంతకంటే ఒక్క ముక్క కూడా ఎక్కువ వారికి తెలియదు. That's just right. అది నిజంగా వాస్తవం. I don't mean to be rude, but I want to tell you the truth. నేను కఠినంగా ఉండాలని కాదు, అయితే నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను. But there's one thing they can do. They're good workers. అయితే ఒకటి మాత్రం వారు చేయగలుగుతారు. వారు మంచి పని చేసేవారు. Oh, they just work. వారు పని చేస్తూనే ఉంటారు. That puts me in the mind of a bunch of these Armenians that's always trying to work their way into heaven. పరలోకానికి వెళ్ళటానికి పనిచేసే ప్రయత్నాలు చేసే ఆర్మేనియన్స్ వారే నాకు గుర్తొస్తుంది. That's right, a mule. అవునది వాస్తవం. ఒక కంచరగాడిదది. All the ladies' aid society and this chicken supper for the pay the preacher, and we got to have this dance and this social. స్త్రీ సహకార సంఘాలు, కోడికూర విందులు, బోధకునికి చెల్లించడానికి ఈ నాట్యం మనం చేద్దాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేద్దాం మొదలగున చెప్పుకుంటారు. It's just work, and what are they working for? పనులు చేయడమే. మరి దేని కొరకు వారు పనులు చేసేది? Ask them, have you received the Holy Ghost since you believe? మీరు విశ్వసించిన పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే they stick out their ears and don't know where they're going.
వారు తమ యొక్క చెవులు అలాగే చచ్చుకొని వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియక అలాగే ఉండిపోతారు. ఏంటి నీ అర్థమేంటి? ఇదంతా ఎక్కడిదంటే పరిశుద్ధాత్మను గురించి నీ యొక్క భావం ఏంటి అడిగితే దాని గురించి నేనేనాడు వినలేదే అంటారు. ఓహో, నీ ఒక విధమైన మురుడు కవలసి ఉన్నది. చూశారా, వారికి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియకుండా ఉన్నది. And you have to beat them on everything you do. Beat here, beat there, beat here, beat there. ప్రతి చోట నీవు బాధవలసి ఉంటున్నది. ఇక్కడ బాధాలి, అక్కడ బాధాలి, ఇక్కడ కొట్టాలి, అక్కడ కొట్టాలి. That's right, an old mule. అవునది వాస్తవం. ముసలి కంచరిగాడిదా. But I tell you, you don't have to do that by a real thoroughbred horse. అయితే నీవు అలాంటిది నిజంగా వంశావళి వచ్చిన గుర్రానికి చేయనవసరం లేదు. Just crack the whip over him one time and brother, he's gone. ఒక్కసారి కొరడాతో దాన్ని మెల్లని దెబ్బ కొడితే సహోదరుడా అది వెళ్లిపోతుంది. He knows what he's doing. అది ఏమి చేస్తుందో దానికి తెలుసు. Oh, how fine it is to ride a thoroughbred. ఆహా, జాతి నుండి పుట్టిన దాని మీద స్వారీ చేయడం ఎంత బాగుంటుంది. How nice is it? Come on, boy. Oh, man. ఆహా, ఎంత బాగుందబ్బాయ్, వచ్చేస్తాయి మానవుడా అని చెప్తావు. చూసారా, నీవు గట్టిగా పట్టుకోవడం మంచిది. దాని మీద వేసిన పట్టాను ఆకాశ వీధులు లేక అది వదిలివేస్తుంది సుమా. అలాగే నిజంగా జాతి విత్తనమైన పుట్టిన క్రైస్తవులు ఉంటారు. హల్లెలూయా. Receive ye the Holy Ghost. Repent, every one of you, be baptized in the name of Jesus Christ for the remission of your sins. Gone. మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, మీరంతా మారు మనసు పొందండి, మీ పాపక్షమాపణతో యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అంతే, వెళ్ళిపోతారు. Just as quick as they can get to the water, they're gone. ఎంతో త్వరగా నీటిలోనికి వస్తారు, వెళ్ళిపోతారు. They can't rest day and night until they receive the Holy Ghost. Why? పరిశుద్ధాత్మను పొందే వరకు రాత్రి మిగలవారు విశ్రమించరు. ఎందుకని? You know, a Christian knows who his papa was. మీకు తెలుసా, క్రైస్తవునికి వారి తండ్రి ఎవరో తెలుసు. See, it takes two to make a birth. చూడండి, ఒక జన్మ కావాలంటే ఇద్దరు కావాలి. That's right, Papa and Mama. అవునది వాస్తవం. అమ్మ, నాన్న. The mule don't know which was Papa, which was Mama. కంచరగాడికి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. But we know who Papa and Mama was. అయితే నాన్న ఎవరో అమ్మ ఎవరో మనకు తెలుసు. For we were born of the written word of God confirmed by the Spirit. ఎందుకనగా ఆత్మ ద్వారా ఒప్పించబడి వ్రాయబడిన వాక్యం ద్వారా మనము జన్మించి ఉన్నాము. Peter said on the day of Pentecost, if you will repent and be baptized, every one of you, in the name of Jesus Christ, for the remission of your sins, you shall receive the gift of the Holy Ghost. ఆ పెంతెకోస్తు దినాన పేతురు ఇలాగు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. And brother, a real born again Christian, oh my, he's spirited as soon as he gets the word, he receives the Holy Ghost. ఒక్క తిరిగి జన్మించిన క్రైస్తవుడు అతడు వాక్యాన్ని స్వీకరించిన వెంటనే అతడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. Ask him something then. He knows where he's standing. ఒకటి తన అడుగు, అతను ఎక్కడి వచ్చాడో అతనికి తెలుసు. Do you believe in divine healing? Amen. దైవిక స్వస్థత నీవు నమ్ముతున్నావా? ఆమేన్. You believe in the second coming? Amen. రెండవ రాక నీవు నమ్ముతున్నావా? ఆమేన్. That's the mule. దాని గురించి ఒక కంచరగాడిద అడుగు. The mule religion. I don't know. Dr. Jones said one time. కంచరగాడిద భక్తి. నాకు తెలియదు. ఒకప్పుడు డాక్టర్ జోన్స్ ఇలా చెప్పారనుకుంటాను. Go on at your stall. See? మంచిదే, సౌలు వెంటనే వెళ్ళు. చూశారా? Oh, they don't know. వారికి తెలియదు. Well, I tell you, my church is not sure of it. మంచిది, దాని గురించి నా సంఘం నిశ్చిత కలిగి ఉండదు. Oh, brother, but a born again man and woman is this sure of the coming of the Lord Jesus.
ఓ సహోదరుడా, అయితే ఒక తిరిగి జన్మించిన పురుషుడు గాని స్త్రీ గాని ప్రభు అయిన యేసు రాకడను నిశ్చయత కలిగి ఉంటున్నది. ఏ విధంగా పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఎంత నిశ్చయమో పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత నిశ్చయమవుతున్నది. Jesus said the woman at the well, we worship in this mountain and the Jews worship at Jerusalem. ఆ బావి దగ్గర స్త్రీ ఇలా చెప్తుంది, మేము ఈ పర్వతం మీద ఆరాధించు వారము, యూదుల యెరూషలేమునందు ఆరాధిస్తారు. He said, woman, hear my words. ఆయన చెప్పాడు, స్త్రీ నా మాటలు విను. The hour is coming and now is when the Father seeketh those that will worship Him in the Spirit and the truth. Thy word is the truth. ఒక ఘడియ వస్తుంది, తనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలని తండ్రి అభిష్టమైనది. నీ వాక్యమే సత్యము. And every man that will read the Bible and believe every word that Bible says and follow its instructions. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు, బైబిల్లో చెప్పిన ప్రతి దానిని నమ్ము ప్రతి ఒక్కరు, దానిలోని ఉపదేశములు వెంబడించువారు, and receive the same Holy Ghost that they received, the same way they received it. వారు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారో అదే విధముగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. Same results they received it. దాని ద్వారా అవే ఫలితాలను పొందుతారు. Same power they got when they received it. దానిని పొందినప్పుడు అదే శక్తిని వారు పొందుతారు. He knows who his papa and mama was. తన తండ్రి ఎవరో తన తల్లి ఎవరో అతనికి తెలుసు. He knows he's washed in the blood of Jesus Christ, born of the Spirit, filled with God's unction. He knows where he's standing. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్నాడని తనకు తెలుసు. ఆత్మ ద్వారా జన్మించనని, మేళ్లతో నింపబడినవాడని తనకు తెలుసు. అతను ఎక్కడ నిలబడ్డాడో అతనికి తెలుసు. Sure, he's in Canaan. He knows where he come from. నిజం, అతని కనాల్లో ఉన్నాడు. అతను ఎక్కడి వచ్చాడో అది అతనికి తెలుసు. That's the way it is with a real Christian. నిజమైన క్రైస్తవునిలా అలాగే ఉంటున్నది. Ask him, have you received the Holy Ghost since you believed? Amen, brother. నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందేవా అని అడుగు. ఆమేన్ సహోదరుడా అంటాడు. Stand the other day by an old saint, 92 years old, talking to your 80-year-old pastor. నిన్న ఒక వృద్ధ భక్తుడితో నిలబడి మాట్లాడుతున్నాను. 92 సంవత్సరాలు 80 సంవత్సరాలు పాస్టర్ గారు ఆయన. I said, Grandma, just as bright as she could be. She said, yes, my son. అమ్మమ్మ గారు అని పిలిచాను. ఎంతో ముఖ వికాసంతో ఆమె ఉంది. ఏంటి నా కుమారుడా అని పలకరించినది. I said, how long has it been since you received the Holy Ghost? నీవు పరిశుద్ధాత్మను పొంది ఎంతకాలమైనది అని అడిగాను. She said, glory to God, about 60 years ago I got it. దేవునికి మహిమ కలుగును కాక 60 సంవత్సరాల క్రితం నేను దాన్ని పొందాను అని ఆమె చెప్పినది. Now she had been a mule. She had said, now wait a minute, I was confirmed and sprinkled when I was, well, certain, and they take me into the church and I took my letter over to so. ఆమె కంచరిగాడైనట్లయితే ఆమె ఈ విధంగా చెప్పి ఉండేది, ఒక్క నిమిషం ఆగు, నాకు నిర్ధారణ చేశారు, చిలకరింపు జరిగినది, నన్ను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు, ఫలానా వద్దకు నేను నా ఉత్తరం తీసుకుని వెళ్ళాను అని చెప్పి ఉండేది. They don't even know where they belong. వారెక్కడ వారో వారికే తెలియదు. But she knows where her birthright come from. అయితే ఈమె ఆమె యొక్క జ్యేష్ఠత్వ హక్కు ఎక్కడి నుండి వచ్చినదో ఆమెకు తెలుసు. She was there when it happened. అది జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది. She was born of the water and of the Spirit. ఆమె నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినది. She knows, and the water through the washing of the water by the word. Takes the word. నీటి ద్వారా వాక్యం ద్వారా కడగబట్ట అనగా ఏంటో ఆమెకు తెలుసు. అది వాక్యాన్ని స్వీకరించడం. Watch how this is addressed to those that are in Christ Jesus. ఇది ఏ విధముగా నిర్వచించబడుతున్నదో లేక ఉచ్చరణ చేయబడదో గమనించు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి. Oh, now remember, I'm taking a long time, but I ain't going to get through this chapter. గుర్తుంచుకోనండి, నేను చాలా సమయం తీసుకుంటున్నాను, అయితే ఈ అధ్యాయంలోకి వెళ్తాను. But I hurry. నేను త్వరపడుతున్నాను. You like it? మీకు ఇష్టమేనా? It tells us where we are.
మనమెక్కడ ఉన్నామో ఇది తెలియజేస్తున్నది. But we can't do it in just one night. We need a month or two of it. Every night, just go right through it word by word. ప్రతి ఒక్క వాక్యము వివరంగా చూసినట్లయితే ఒక్క రాత్రిలో ఇది మనము చేయలేం. దీనికి ఒక నెల లేక 2 నెలలు పడుతున్నది. Go back and bring it up in the histories and lay it right out word by word and show you that it's the truth. గతానికి వెళ్లి చరిత్రను క్రోడీకరించి వాటిని ముందు పెట్టి వాక్యం తర్వాత వాక్యం సత్యమని చూయిస్తాను. Now let me read that verse quickly again. మరలా వచ్చిన త్వరగా చదువుదాం. Paul, an apostle of Jesus Christ, by the will of God. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, not the will of man. మనుష్యుల చిత్తాన్ని బట్టి కాదు. To the saints which are in Ephesus. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను and conjunction మరియు కలుపుచున్న మాట. To the faithful in Christ Jesus. క్రీస్తు యేసునందు నమ్మకస్తులైన వారికి. Means they've been called out, separated, and have been baptized by the Holy Spirit and are in Christ Jesus. I'm addressing this epistle to you, my beloved ones. వేరు పిలువబడి ప్రత్యేకించబడిన వారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందినవారు మరియు యేసుక్రీస్తునందు ఉన్నవారు, నా ప్రియులారా, ఈ పత్రికను మీ పేరిట సంబోధిస్తున్నాను. Oh, I think of Paul over there with him right now. Oh, how happy. అప్పుడు వారితో ఉన్న పౌలుని గురించి నేను ఇప్పుడు తలస్తున్నాను. ఆహా, ఎంత ఆనందమైన విషయం అది. That little old apostle had his head chopped off down there. ఆ వృద్ధుడైన చిన్న అపోస్తలుని వారు తలను నరికివేశారు. I stood by the place where they chopped his head off. అతని తలను నరికిన స్థలములో నేను నిలబడ్డాను. But oh, his head's on in that new body and can never be chopped off again. అయితే అతని యొక్క తల ఆ నూతనమైన శరీరం పైన ఉంటున్నది, మరి తిరిగి నరికివేయబడదు కూడా. And he's standing over there with them this very minute. The same apostle wrote this. ఇది వ్రాసిన ఆ అపోస్తలుడే ఈ నిమిషంలో అక్కడ వారితో నిలబడి ఉన్నాడు. And said to you that are in Christ Jesus, by one Spirit we are all baptized into this one body. క్రీస్తు యేసునందున్న మీకు ఒక్క ఆత్మను బట్టి ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందిన వారు మీకు అని చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి. Grace be unto you and peace from God our Father and the Lord Jesus Christ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with all. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును కాక. ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Do you hear that, Charlie? Charlie, అది వినగలుగుతున్నావా? Has blessed us with all spiritual blessings. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Not just some to the apostles and some to this, but He's blessed us with all spiritual blessings. కొన్నేదో అపోస్తలుకు, కొన్ని దీనికే కాదు. అయితే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. The same Holy Ghost that fell on the day of Pentecost is the same Holy Ghost here tonight. పెంతెకోస్తు దినాన దిగిన ఆ పరిశుద్ధాత్మయే ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ. The same Holy Ghost that made Mary shout and speak with tongues and have a wonderful time and rejoice and the things that she did is the same Holy Ghost here tonight. అద్భుతకరమైన సమయాన్ని, ఆనందాన్ని కలిగించి భాషలతో మాట్లాడుతూ పెద్దగా కేకలు వేయడానికి మరియకు శక్తి కలిగించిన పరిశుద్ధాత్మయే ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ. The same Holy Ghost that let Paul on that old ship would look like his waterlogged and gone in 14 days and nights, no moon and stars. 14 రాత్రులు ఎలాంటి చంద్రుడు గాని నక్షత్రాలు గాని కల్పించక పడవ నీటితో నిండా మునిగిపోయి ఇక అయిపోయినంది అను సమయంలో ఆ పాత పడవలో పౌలును కలిసిన ఆ పరిశుద్ధాత్మయే ఈ పరిశుద్ధాత్మ. Looked out there and every wave had a devil on it glancing and gleaming his teeth and said, I'll sink you, old boy, now. I got you now. అక్కడ సముద్రము ప్రతి అల దానికి ఒక దయ్యముగా ఒగుపించి
అటు ఇటు ఊగిలాడుతుండగా తన పళ్ళు గట్టిగా బిగబట్టి, నేను ఈ ముసలబ్బాయిని ముంచివేస్తాను, ఇప్పుడు నీవు దొరికావు నాకు అని చెప్పినట్లుగా ఉన్నది ఆ పరిస్థితి. Paul went out to have a little prayer. There stood an angel and said, "Don't you fear, Paul." పౌలు కొద్దిసేపు ప్రార్థించుటకై కిందకు వెళ్లిపోయినప్పుడు ఒక్క దేవదూతక్క నిలబడి, పౌలా భయపడవద్దు అని చెప్పాడు. This old ship's going to be wrecked upon a certain island. ఈ పాత పడవ ఒక దీపకల్పాన పగిలిపోబోతున్నది. Well, you need your supper. It's all right now. నీవు వెళ్లిపోయి భోంచేయి, ఇప్పుడంతా సరిగా ఉంటున్నది. There come of them chains on his little arms, dragged him on his feet and said, "Be of a good courage, man. For the angel of God whose servant I am stood by me and said, Paul, don't you fear." ఇక్కడ అతడు తన యొక్క ముసలి హస్తాలపైన గొలుసులతో ఉండి కాళ్ళు ఈడ్చుకుంటున్నప్పుడు, ధైర్యము కలిగి ఉండు, ఎవరి సేవకుడువై ఉన్నావో ఆ దేవదూత ఈ ప్రక్క నిలబడి, పౌలా భయపడవద్దు, నా మనుషులు ఇక్కడ ఉన్నారు అని చెప్పిన్నారు. That same Holy Ghost is here tonight. Same Spirit of God ministering to us the same spiritual blessings. ఈ రాత్రిలో అదే పరిశుద్ధాత్మ, అదే దేవుని యొక్క ఆత్మ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో మన మధ్య పరిచర్య చేస్తున్నాడు. Bless us with all spiritual blessings in heavenly places. పరలోక విషయంలో ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Oh, let's stop just one more minute here. మరొక నిమిషం మనం ఇక్కడ ఆగుదాము. In heavenly places. పరలోక స్థలములలో, not out anywhere, but in heavenly places. మరి వేరే చోట ఎక్కడో కాదు గాని పరలోక స్థలములో. We are a symbol in heavenly. It means that the position of the believer. పరలోక సంబంధమైన దానిలో మనము కొడుకుని ఉన్నాం. దాని అర్థం విశ్వాసి యొక్క స్థానము అది అని అర్థం. That if I'm prayed up, you're prayed up, or the church is prayed up, and we're ready for the message. నేను ప్రార్థిస్తే, మీరు ప్రార్థిస్తే, లేక సంఘం ప్రార్థిస్తే మన వర్తమానం కొరకు సంసిద్ధమవుతున్నాం. And we have assembled ourselves together as saints. మనం పరిశుద్ధులుగా మనం ఇక్కడ ఏకీభించి కొడుకునుచున్నాం. Called out, baptized with the Holy Ghost, filled with God's blessing. పిలువబడిన వారిగా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారిగా, దేవుని ఆశీర్వాదాలతో నింపబడిన వారిగా మనము కొడుకుంటున్నాం. Called, elected, set together in heavenly places. Now we are heavenlies in our souls. పిలువబడి, ఏర్పరచబడి, పరలోక స్థలంలో కూర్చున్న వారమై, ఆత్మ సంబంధంగా మన ప్రాణములు అక్కడే ఉన్నవి. Our spirits has brought us into a heavenly atmosphere. మన యొక్క ఆత్మలు ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి తీసుకుని రాబడ్డవి. Oh, brother. There you are. A heavenly atmosphere. ఓహో సహోదరుడా, అక్కడే నీ ఉన్నావు. ఆత్మ సంబంధమైన వాతావరణంలో నీ ఉన్నావు. Oh, what could happen tonight? ఓ, ఈ రాత్రి ఏమి జరగబోతున్నది? What could happen tonight if we would be sitting here in a heavenly atmosphere and the Holy Spirit moving over every heart that's been regenerated and become a new creature in Christ Jesus? మనము ఆత్మ సంబంధమైన వాతావరణంలో కూర్చున్నవరమైతే ఏమి జరుగుతున్నది? పునర్జన్మెత్తిన ప్రతి హృదయం పైన పరిశుద్ధాత్మ కదలి వెళుతున్నది. క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయిపోతున్నది. All sins under the blood in perfect worship with our hands up to God and our hearts lifted, setting in heavenly places in Christ Jesus. ప్రతి ఒక్క పాపము రక్తము కింద ఉంచబడి, మన హృదయాల్లో మన యొక్క చేతులు పైకి దేవుని వైపు ఎత్తబడి, నిందైన ఆరాధనతో క్రీస్తు యేసునందు పరలోక స్థలములో కూర్చుండబడుట. Worshiping together in the heavenly places. కలిసి పరలోక స్థలములో ఆరాధన చేయుట. Did you ever sit in one? నీవు ఒక్కసారైనా కూర్చున్నావా? Oh, I've sat till I would weep for joy and say, God, never let me leave here. ఓ ఆనందము కొరకై ఆక్రందన చేసే వరకు
నేను కూర్చున్నాను. దేవా, నన్నెన్నడూ విడిచిపెట్టవద్దని నేను చెప్పాను. Just heavenly places in Christ Jesus. క్రీస్తు యేసులో పరలోక స్థలములు. Blessing us with what? దేనితో మనల్ని ఆశీర్వదించారు? Divine healing, foreknowledge, revelation, visions, powers, tongues, interpretations, wisdom, knowledge. దైవిక స్వస్థతతో, జ్ఞానముతో, ప్రత్యక్షతతో, దర్శనముతో, శక్తితో, భాషలతో, భాషలకు అర్థము చెప్పుటలో, జ్ఞానముతో, బుద్ధితో. All the heavenly blessings and joy unspeakable and full of glory. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో, క్షపరశక్యమైన ఆనందముతో, నిండైన మహిమతో. Every heart filled with the Spirit, walking together, setting together in heavenly places. ప్రతి హృదయము ఆత్మతో నింపబడి కలిసి కట్టుగా నడుస్తూ పరలోక స్థలములో కూర్చునుట. Not one evil thought among us. మనలో ఏ చెడు తలంపు లేకుండా. Not one cigarette smoke. Not one short dress. Not one this, that, or the other. ఒక్క సిగరెట్ కూడా కాల్చకుండా, ఏ ఒక్క పొట్టి బట్ట ధరించకుండా, అది ఇది మరేదో లేకుండా. Not one evil thought. ఏ చెడు తలంపు లేకుండా. Nobody got anything against one another. ఎవరికెవరి మీద విరోధము లేకుండా. Everybody speaking in love and harmony. ప్రతి ఒక్కరు ప్రేమ మర్యాదలతో మాట్లాడుకుంటూ. Everybody with one accord in one place. ప్రతి ఒక్కరు ఒక్క భావంతో ఒక్క స్థలంలో ఉండుట. Then suddenly there come from heaven a sound like a rushing mighty wind. ఆ తర్వాత స్వాత్తుగా ఆకాశం నుంచి గాలి వంటి బలమైన శబ్దం ఒకటి వచ్చును. There you are. అక్కడే నీ ఉన్నావు. Has blessed us with all spiritual blessings. ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదంతో మనలను ఆశీర్వదించెను. Then the Holy Spirit might fall upon somebody and say, "Thus saith the Lord, go to a certain place and do a certain thing." అప్పుడు పరిశుద్ధాత్మ ఒకరిపైకి దిగి, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని చెప్పవచ్చును. ఒక స్థలానికి వెళ్ళు, ఒక పని చేయి అని చెప్పవచ్చును. That could happen just like that. Amen. అది ఆ విధంగానే జరుగును. గమనించు. Thus saith the Lord, do a certain thing at a certain place. ఒక స్థలానికి వెళ్ళు, ఒక పని చేయి, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని చెప్పును. That could happen like that. అది ఆ విధంగానే జరుగుతున్నది. గమనించు. Blessed us together in all heavenly blessings and heavenly places. Watch. పరలోక స్థలములో ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. గమనించండి. According as He has chosen us. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్న ప్రకారంగా. Did we choose Him or He chose us? నీవు ఆయన ఏర్పాటు చేసుకున్నావా లేక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? He chose us. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. When? The night that we accepted Him? ఎప్పుడు? ఆయన మనం అంగీకరించిన రాత్రా? Chosen according as He has chosen us in Him before the foundations of the world, that we should be holy without blame before Him in denominations, in love. ఏర్పాటు చేసుకొను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సంఘశాఖల్లోనా? When did God choose us? ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? When did God choose you that's got the Holy Ghost? దేవుడు ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధాత్మ పొందినప్పుడా? When did He choose you? ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే He chose you. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. And sent Jesus that He might be the propitiation of your sins, to call you to reconciliation to Himself, to love. నీ యొక్క పాపముల పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన అలా అగుటు కొరకై ప్రేమ చేత ఆయనతో సమాధానపడుటకు యేసును పంపాడు. Oh, wish we had just a few more minutes time.
ఇంకొద్ది నిమిషాల సమయం తీసుకోవచ్చునా? Let me, before we go any further, go back. Genesis 1:26. మనం ముందుకు వెళ్ళక ముందు నేను వెనక్కి వెళ్తాను. ఆదికాండం 1:26. I'll pick it up Wednesday. నేను దీన్ని బుధవారం తీసుకుంటాను. When God made man, before He made man, He called Himself Elohim. దేవుడు నరుడి చేయకమునుపు ఆయన తనకు తానుగా ఇలా పిలుచుకున్నాడు. ఎలోహిం గా పిలుచుకున్నాడు. The word means in the Hebrew the self-existence. హెబ్రూ భాషలో దాని యొక్క అర్థం తనకు తానుగా ఉన్నవాడు అని అర్థం. All by himself. Nothing existed before him. He was all the existence he ever was. Self-existence one. అంతా ఆయనే. ఆయనకి ముందుగా ఏదీ లేదు. ఉన్నదంతా ఆయనే. మరొకటి లేదు. తనకు తానే ఉన్నాడు. Elohim means the all-sufficient, all-powerful, almighty, self-existence one. ఎలోహిం అని అర్థం. అన్ని తనకు తానుగా కలిగినవాడు, అన్ని బలములు కలవాడు, సర్వాధికారి, ఆయనకు ఆయనే ఉన్నవాడు అని అర్థం. ఆహా! But in Genesis 2, when He made man, He said, I am Yahuwah, Yahuwah, Jehovah. అయితే ఆదికాండం 2వ అధ్యాయములో ఆయన నరుని చేసినప్పుడు ఆయన అన్నాడు, నేను YAHUJUVUH యెహోవా, యెహోవా. What did it mean? దాని అర్థం ఏంటి? I am the all-existence one who has created something all for myself to be a son of mine or a temporary or an amateur little one of mine. ఉందేవనే వాటిలో ఉన్నవాడను నేను. నాలో నుండి నాకు ఒకటి సృజించగలను. నాలో నుండి కుమారుడగును, లేక ఒకటి తాత్కాలికంగా నాలో నుండి చిన్నదానిని, నాకంటే చిన్నదానిని చేయగలను. మహిమ కలుగును గాక. Why? He gave man. Jehovah means that He gave man to be an amateur God. యెహోవానగా ఒక చిన్న దేవునిగా అయినట్టుకై ఆయన నరుని ఇచ్చాడు. Because He is Father God, and He made a man an amateur God, so He isn't self-existence anymore. He exists with His family. ఎందుకంటే ఆయన తండ్రి దేవుడు ఆయనకు నరుడు చేశాడు ఒక చిన్న దేవుడుగా ఉండుటకై. ఎందుకనగా ఆయన ఇక తనకు తానుగా ఉండలేడు. ఆయన తన కుటుంబంతో ఉంటాడు. ఎలోహిం. Now He is Jehovah. ఎప్పుడు ఆయన యెహోవా అయి ఉన్నాడు. Jehovah meaning the one who exists with His family. యెహోవా అనగా అర్థం ఆయన కుటుంబంతో ఉండువాడు అని అర్థం. Now God made man to be the predominant over all the earth. He had dominion. దేవుడు నరుని భూమి అంతటిని కూడా స్వాధీనపరుచుకున్న వానిగా చేశాడు. అతనికి అధికారమున్నది. And the earth was man's dominion. భూమి మానవుని యొక్క రాజ్యము, అధికారము. That scripture? అది లేఖనమేనా? Then if that's His domain, He was God over the earth. అది అతని యొక్క రాజ్య అధికారమైనట్లయితే అతడు భూమికి చిన్న దేవుడు అవుతాడు. He could speak and it would be so. అతడు మాట్లాడితే అది అలాగవుతున్నది. He could speak this and it would be so. దీనిని అతడు మాట్లాడగలిగితే అది అలాగే అవుతున్నది. There He is. ఆయనే అక్కడ ఉండి ఉన్నాడు. God Jehovah, the one who once existed in self-existence but now exists with His family and His little ones with Him. దేవుడిని యెహోవా తనకు తానై ఉన్నటువంటి వాడగు ఆయన ఇప్పుడు ఆయన యొక్క కుటుంబంతో ఉంటున్నాడు. ఆయన చిన్న బిడ్డలు ఆయనతో ఉంటున్నారు. There you are. అక్కడే ఉన్నావు. Now read that. We'll get into it Wednesday night when we got more time. ఇప్పుడు దాని చదువు
మనం ఎక్కువ సమయం ఉన్నప్పుడు బుధవారం రాత్రి అందులోకి వెళ్దాం. We just about 15 more minutes and we'll. ఇక 15 నిమిషాలు మనకు ఉంటున్నది. I thought I'd get to a certain spot here, but we won't. Where we are sealed by the Holy Spirit of promise. All right. ఒక గుర్తింపు స్థానానికి నేను వస్తానని అనుకుంటున్నాను. అయితే రాలేకపోయాం. అది పరిశుద్ధాత్మ వాగ్దాన ముద్రకు మనం వచ్చుట. సరే, మంచిది. Now, when was we called to be servants of God? మనం ఎప్పుడు దేవుని సేవకులుగా ఉంటూ కొరకై పిలువబడ్డాము? When was Arvel Neville called to be a servant of God? ఆర్మన్ నెవిల్ ఎప్పుడు దైవ సేవకుడుగా పిలువబడ్డాడు? This staggers me. అయ్యయ్యో, అది నన్ను వణికింపజేస్తున్నది. I'll tell you. Let's get some scriptures. నేను మీకు చెప్తాను. కొన్ని లేఖనాలు తీసుకుందాము. I want you to get 1 Peter 1:20. 1 పేతురు 1:20 మీరు తీయాలని నేను ఆశిస్తున్నాను. And Pat, get Revelation 17:8. Pat, ప్రకటన 17:8 తీయి. And I'll get Revelation 13. నేను ప్రకటన 13 తీస్తాను. Now we want to listen here. You want to know when God called you to be a Christian. క్రైస్తవులుగా ఉండటకు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పిలిచాడో మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం విందాం. Oh, I love this. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. This is, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. ఇది మనుషులు రొట్టె మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. All right, Brother Neville, you got 1 Peter 1:20. So read 1:19 and 1:20. సహోదరు నెవిల్, 1 పేతురు 1:20 తీశావా? అయితే 1:19, 1:20 చదవండి. Listen to this. 1:19. Yes. దీన్ని వినండి. అవును. But with the precious blood of Christ, as of a lamb, without blemish and without spot. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, who verily was foreordained before the foundation of the world, but was manifest in these last times for you. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడు కొని కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. When was he foreordained? Before the foundation of the world. ఆయన ఎప్పుడు నియమించబడెను? జగత్తు పునాది వేయబడక మునుపే. Brother Pat, read Revelation 17:8 for me. సహోదర ప్యాట్, ప్రకటన 17:8 చదువు. The beast that thou sawest was, and is not, and shall ascend out of the bottomless pit, and go into perdition. నీవు చూచిన ఆ మృగం ఉండిన కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటుకును సిద్ధముగా ఉన్నది. They that dwell on the earth shall wonder, whose names were not written in the book of life from the foundation of the world, when they behold the beast that was and is not and yet is. భూనివాసంలో జగదుత్పత్తి మొదలుకొని జీవగంధమని ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆశ్చర్యపడదురు. ఆ మృగమండిను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుతున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదురు. Who's going to be deceived? ఎవరు మోసపరచబడతారు? Who's going to be deceived by this religious person like Saul was? సౌలు లాంటి ఈ భక్తి గల వ్యక్తిని చూచి ఎవరు ఆశ్చర్యపడతారు? That was just so cunning and so perfect to it would deceive thee what very easy. If possible. ఎంతో కుయుక్తితోనూ ఎంతో సంపూర్ణతోనూ ఉంటున్నది. ఏది మోసపరచబడే వరకు ఏర్పరచుకున్నవారు సాధ్యమైతే. All right. Revelation 13:8. Let me read it for you. సరే, ప్రకటన 13:8 మీకు నేను చదువుతాను. And all that dwell upon the earth shall worship him whose names were not written in the book of life of the Lamb slain before the foundation of the world. Hallelujah. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి వలకొని వధించబడిన గొర్రె పిల్ల యొక్క జీవగంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. When was our names put in the Lamb's book of life? గొర్రె పిల్ల యొక్క జీవగంధం మన పేరులు ఎప్పుడు వ్రాయబడి ఉన్నవి? When the Lamb was slain before the foundation of the world.
జగదుత్పత్తికి ముందే గొర్రెపిల్ల వధించబడినప్పుడు, when God was Jehovah Elohim, the self-existence one, యెహోవా దేవుడు ఎల్ ఎలా, ఆయనకు ఆయన ఉన్నవాడు ఎప్పుడు, just like one great big diamond, and he could not be nothing else. గంభీరమైన పెద్ద వజ్రం లాంటిది, ఆయన మరొకరు కాదు. But inside of this diamond, his attributes was a Savior. Amen. అయితే ఈ వజ్రము లోపల ఆయన యొక్క గుణలక్షణాలు రక్షకుడై ఉన్నాడు. In this attributes on the inside of him was a healer. ఈ గుణగణములలోనే ఆయన లోపల ఒక స్వస్థపరచువాడై ఉన్నాడు. Well, there was nothing to save and nothing to heal, but his attributes produced it. రక్షించినది ఇంకొకటి లేదు, స్వస్థతిచ్చినది ఇంకొకటి లేదు. ఆ గుణ విశేషాలే లేక గుణగణాలే దాన్ని ఉత్పత్తి చేసినవి. So then, before the foundation of the world, when he knows that the great display in here of him, that he would be a Savior. కాబట్టి జగదుత్పత్తికి ముందే ఆయన ఎరిగిన వారి ఉండి ఆయనలో ఉన్న ఆ గంభీరమైన జంభము అనగా అగుపరిచేది ఆయన రక్షకుడై ఉన్నాడని అగపరిచెను. That he would come and be made flesh and dwell among us. ఆయన శరీరధారే మన మధ్య నివసించునని, And he knows by his stripes would be healed. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత పొందుదమని, He slayed the lamb on his book before the foundation of the world and wrote your name on that book before the foundation of the world. జగదుత్పత్తికి పూర్వమే ఆయన యొక్క గ్రంథమందు గొర్రెపిల్లను వధించి జగదుత్పత్తికి పూర్వమే నీ యొక్క పేరును ఆ గ్రంథమందు వ్రాశాడు. ఓ సహోదరుడా, Listen to this. ఇది వినండి. Predestination looks back to foreknowledge. Election. ముందుగా నిర్ణయించబడనేది ముందుగా ఎరిగినను తెలుపుతున్నది. నా అర్థం ఏర్పాటు అని. Election looks back to foreknowledge and predestination looks to destiny. ఏర్పాటు అనేది ముందుగా ఎరిగినను తెలుపుతున్నది. మరి ముందుగా నిర్ణయించబడనేది ముందు గతిన లేక విధిని దారి చేస్తున్నది. Don't forget that. దాన్ని మర్చిపోవద్దు. That election looks back here it is. ఏర్పాటు ఇక్కడ గతాన్ని చూయిస్తూ ఇదిగో ఇది ఇక్కడ. I was a cockabur. I was born in sin, shaped in iniquity, come to the world speaking lies, born among sinners. నేను ఒక గురుగావు చెట్టు ఇంటిని. నేను పాపములో పుట్టాను, పాపములో రూపము దాల్చాను, పాపుల మధ్య జన్మించాను, లోకములోకి వచ్చి అబద్ధాలాడుతున్నాను. Father and mother and all my whole family sinners. I was a cockabur. నా యొక్క తల్లి తండ్రి నా కుటుంబం అంతా పాపులే. నేను గురుడాకు చెట్టు ఉన్నాను. But all of a sudden I become a wheat grain. అయితే అకస్మాత్తుగా నేను గోధుమ గింజనై ఉన్నాను. How did it happen? అది ఎలా జరిగింది? What is that? Election. అదేంటి? అదే ఏర్పాటు. God, before the foundation of the world, elected that the cockabur was to become a grain of wheat. దేవుడు జగదుత్పత్తికి పూర్వమే గురుగాకు గోధుమ గింజ ఏమిటికై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Now I know I'm a grain of wheat because I'm saved. నేను గోధుమ గింజ నాకు తెలుసు, ఎందుకంటే నేను రక్షించబడ్డాను కాబట్టి. How do I do it? నేను అది ఎలాగ చేయగలుగుతాను? Look back and see that He predestinated it long time ago. ఎంతో కాలము క్రితము ఆయన ముందుగా దానిని నిర్ణయించాడని వెనుక తిరిగి చూచి గ్రహించడం ద్వారా By foreknowledge, He seen that I would love Him, so He made a propitiation through His own Son, that through Him I might become from a cockabur to a grain of wheat. భవిష్యత్తు జ్ఞానము చేత నేను ఆయన ప్రేమిస్తున్నానని చూశాడు కనుక ఆయన తన సొంత కుమారు ద్వారా ఒక పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేశాడు. ఆయన వల్లనే నేను గురుగాకు నుండి గోధుమ గింజ ఎగుటు కొరకై ఇప్పుడు నేనేమై ఉన్నాను? I'm saved. I'm walking in the grace of God. నేను రక్షించబడ్డాను, దేవుని కృపలో నడుస్తున్నాను. What does predestination look? To destiny. Where will He take me to and where am I going? ముందుగా నిర్ణయించబడినదై దేనికి చూస్తున్నది? ముందున్న విధి కొరకు. ఆయన నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను?
There you are. అదే నీవు పొందుకున్నావు, అక్కడే నీవున్నావు. Now, let's read just a little farther. And then we'll have to close pretty shortly. కొద్దిగా ఇంకొంచెం ముందుగా చదువుకుని తరువాత త్వరగా ముగించుకుందాం. According as He chose us in Him before the foundation of the world, that we should be holy, without blame before Him in love, having predestinated us unto the adoption, predestinated unto the adoption of children by Jesus Christ to Himself, according to the good pleasure of His will. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. What did He do? ఆయన ఏం చేశాడు? He by foreknowledge foresaw us, knowing that He was a Savior, self-existence. ఆయన తనకు తానే ఉన్నవాడై రక్షకుడై ఎరిగియుండి ఆయన తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి మనలను ముందుగా చూచి, There was no angels, no nothing, just God Elohim, the self-existence one, nothing but Him alone. ఎటువంటి దేవదూతలు గాని మరొకటి గాని లేదు, కేవలము దేవుడే ఎలోహిం, తనకు తనే ఉన్నవాడు, ఆయన తప్ప మరొకరు లేరు. But in Him was a Savior. అయితే ఆయనలో రక్షకుడు ఉండెను. Well, what's He going to save? There's nothing lost. ఆయన రక్షించబోతున్నదేంటి? ఏది పోగొట్టుకునబడకుండా. Knowing that, then He knows that this great attribute in Him would project something out yonder that He could save. అది ఎరిగిన వాడై ఆయనలో ఉన్న ఈ గంభీరమైన గుణలక్షణాలు సుదూరాన ఒకదాని ఉత్పత్తి చేయగలదని ఎరిగి ఆయన రక్షించగలని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. Then when He did that, by foreknowledge He looked down and He saw every one that would accept it. అది ఎప్పుడు జరిగినది? ఆయన భవిష్యత్తు జ్ఞానము ద్వారా దాన్ని అంగీకరించే వారెవరో ఆయన తొంగి చూశాడు. And then by doing so, He said, to save that, the only way I can do it will be come down myself and be made flesh and take the sin of the man upon Him and die for Him, that I might be the one that's worshipped. మరి అది చేటి కొరకై ఆయన అన్నాడు, తాను రక్షించు కొరకై నేను చేసే ఒకే ఒక మార్గం ఏదంటే దిగిపోయి నాకు నేనుగా శరీరధారణై మానవుని పాపం తనపైన మోసుకొని నరుడి కొరకై చనిపోతాను. నేను ఆరాధన చేయబడు వాడినవుటి కొరకై అలాగ చేస్తాను. Because He is God, the object of worship. ఎందుకంటే ఆయన దేవుడు, ఆరాధన పాత్రుడు. Then He came down and taken upon Himself. ఆయనే పైడి వేసుకుని ఆయన దిగి వచ్చాడు. And while He did that that He might save you who wants to be saved. అది ఆయన చేసినప్పుడు రక్షించబడటానికి ఆశించు నీ కొరకు, నిన్ను రక్షించు కొరకు ఆయన అది చేశాడు. Do you see what I mean? నా భావం ఏంటి అర్థం చేసుకున్నారా? By foreknowledge, the infinite God, who knowed all things, saw the Lamb, and He slayed the Lamb before the foundation of the world, and He put your name on the Lamb's book of life. భవిష్యత్తు జ్ఞానము ద్వారా అనంతుడుగు దేవుడు సర్వ కార్యములను ఎరిగినవాడై గొర్రె పిల్లను చూచి జగత్ ఉత్పత్తికి పూర్వమే గొర్రె పిల్లను వధించాడు, మరియు నీ యొక్క పేరును గొర్రె పిల్ల జీవగ్రంథమందు పెట్టి ఉన్నాడు. Then He seen the deceitfulness of Satan, what he would do. ఇంకా సాతాను యొక్క మోసాన్ని వాడేమి చేయనయ్యున్నాడో దానిని ఆయన చూశాడు. So He put your name on there. కాబట్టి నీ పేరును ఆయన అక్కడ ఉంచాడు. And He said that the Antichrist would be so religious, so good, such a fine fellow, such a smart man, such a religious man. అంత్యక్రీస్తు ఎంతో భక్తిగా కనిపిస్తాడని, ఎంతో మంచిగా ఉంటాడని, మంచివానిగా జ్ఞానవంతునిగా బహుభక్తి కలిగిన వానిగా ఉంటాడని
దేవుడు చెప్పాడు that he would deceive the very elected if it was possible, but it isn't impossible, because the names were foreordained before the foundation of the world. ఎందుకలా ఉంటాడగా ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయడు కొరకై అలాగ ఉంటాడు. అయితే అది అసాధ్యమవుతుంది, ఎందుకంటే జగదుత్పత్తికి పూర్వం వారి యొక్క పేర్లు ముందుగా నిర్ణయించబడినవి కాబట్టి. By election he chose them, and by predestination they know where they are going. ఏర్పాటు ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్నాడు. ముందు నిర్ణయాన్ని బట్టి వారు అలా సాగి వెళ్తున్నారని వారు ఎరిగి ఉన్నారు. అక్కడే నీ ఉన్నావు. Now who could doubt that? That's what Paul said. దాన్ని ఎవరన్నా మారుస్తారు? అది పౌలు చెప్పినదే. That's Paul's scripture. That's Paul's writing. అది పౌలు యొక్క లేఖన భాగము, అది పౌలు యొక్క వ్రాత. That's what he taught his church. అది తన సంఘానికి అతని యొక్క ఉపదేశం. The church, positionally, before the foundation of the world. జగదుత్పత్తికి పూర్వమే సంఘం యొక్క నిర్ణయ స్థానము. When God in his labor pain was bringing forth you, knowing what you would do. దేవుడు తన యొక్క ప్రసవ వేదనలను బట్టి నీవు అలాగుంటి కొరకై నిన్ను కన్నాడు. He positionally placed you into his own body. Amen. To be a housewife, to be a farmer, to be a preacher, to be a prophet, to be this or to be that. He placed you positionally. ఆయన సొంత శరీరములో ఒక వ్యవసాయదారుడిగానో, ఒక గృహిణిగానో, ఒక బౌద్ధకుడిగానో, ఒక ప్రవక్తగానో, మరి దేనికోసమో ఒక నిర్ణయ స్థానమందు ఆయన నిన్ను ఉంచాడు. Then, when we have come from the garlic lands of Egypt through sanctification and baptized into the promised land, వెల్లుల్లిపాయల దేశమైన ఐగుప్తు దేశం నుండి శుద్ధీకరణ ద్వారా మనం వచ్చాము, వాగ్దానములోకి బాప్తిసం పొందాము. for the promise of God is the Holy Ghost. దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ. Ephesians 4:30 says, "Grieve not the Holy Spirit of God, whereby you are sealed until the day of your redemption." Amen. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. Then God, having predestinated the church, కనుక దేవుడు ఆయన సంఘమును ముందుగా నిర్ణయించుకున్నాడు. He said, "In all the people there will be millions times millions that will walk very religious and be deceived." ఆయన చెప్పాడు, ప్రజలు కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా ఎంతో భక్తిగా నడిచిన వారై మోసపరచబడిపోతారు. The only ones that will not be deceived will be those that have come over into the promised land. మోసపరచబడని వారు ఎవరనగా వాగ్దానములోకి వచ్చేవారే. Who before the foundation of the world had their names put on the Lamb's Book of Life and come over into the promised land and enjoying it. Amen. Amen. గొర్రె పిల్ల జీవగణములు ఎవరి పేర్లైతే జగదుత్పత్తికి పూర్వమే వ్రాయబడి ఉన్నవో అలాంటి వారు మాత్రమే వారు వాగ్దానములోకి వస్తారు, దాని యందు ఆనందిస్తారు. Many people are afraid you're going to act funny. నీవు వింత వింతగా ఉండుట చూచి అనేకులు భయపడిపోతారు. Many people are afraid the Holy Ghost will make you do something you'll be ashamed of people. పరిశుద్ధాత్మ ఒకటి నీ చేత చేయించడం చూసి అనేకులు భయపడిపోతారు, ప్రజల చేత నీవు సిగ్గుపరచబడతావు. Many people are afraid they'll cry and their sweetheart will see him crying, or mama or your neighbor or your boss will see you. అనేకులు భయపడిపోతారు, వారు ఏడుస్తారు, వారి యొక్క ఏడ్పులను వారి అర్ధాంగులు చూస్తారు, లేక తల్లి లేక ఇరుగు పొరుగు వారు లేక నీ యజమానుడు చూస్తాడు. Let me tell you about a man one time before closing. ముగించక ముందు ఒకప్పుడు జరిగిన ఒక మనిషిని గురించి నేను చెప్తాను. That was a man named David. దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. And when the ark of God had been down in the Philistine land and had come across, pulled by ark, old oxen to pull them. దేవుని యొక్క మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉన్నది, ఎడ్లు ఆ మందసాన్ని లాక్కొని వస్తున్నవి. When David saw that ark coming, he had a little gown on him. అప్పుడు దావీదు చిన్న వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆ మందసం వస్తున్నట్టు మాత్రం చూశాడు.
He run out there and kicked his feet in the air and jumped around and screamed and jumped and danced and jumped and danced, and him the King of Israel. అతడు ఎక్కడకు పరిగెత్తి తన పాదరక్షలు అలాగే గాల్లో విసిరవేసి ఎగురుకుంటూ అరుచుకుంటూ కేకలు వేస్తూ నాట్యం చేశాడు. ఇశ్రాయేలు రాజైన అతడు అలాగూ చేశాడు. And his wife looked out of a window and saw him acting so strange, she despised him. తన భార్య అతడు చాలా వింతగా చేస్తూ అలా చేయడం అతని భార్య కిటికీ గుండా చూచి అతని హీనపరిచినది. Well, she must have said the idiot. Look at him out there the way he's acting, throwing his feet up in the air and jumping around and acting like that. Why, he must be crazy. ఆమె ఈ విధంగా ఉండవచ్చు. ఏంటి ఈ బుద్ధులేనివాడు అలా అడుగుతున్నాడు, చెప్పులు గాల్లో విసిరవేసి ఎగురుతూ తిరుగుతున్నాడు, అతను పిచ్చి పెట్టేవాడే ఉంటాడు. And that night when she come in, she said, and words like this, why, you've embarrassed me. ఆ రాత్రి అతను లోపలికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు చెప్పి ఉండును. ఇదిగో నీవు నన్ను చిక్కుల్లో పడవేసేవే. Why, you the king, my husband, out there doing like that, acting like that. రాజైన నీవు నా భర్తవు అక్కడ అలా చేయడమా? David said, tomorrow I'll do better than that. Yes, sir. రేపు అంతకంటే ఎక్కువగా చేస్తాను అని దావీదు చెప్పాడు. అవునండి. He said, don't you know I was dancing unto the Lord? నేను దేవునికి నాట్యం చేస్తున్నానని నీకు తెలియదా అని దావీదు అడిగాడు. He crossed over. He was in the land of the promise. He lost all self-styles and muck of the world. అతడు దాటిపోయాడు. అతడు వాగ్దాన భూమిలో ఉన్నాడు. అతడు స్వహం అహంలు లోక గుర్తును మర్చిపోయాడు. He was so happy to know that the ark was coming into his own city. తన స్వంత పట్టణములోకి మందసం వచ్చిన చూచి ఎంతగానో ఆనందించాడు. No, I'll tell you, some people's afraid to receive the Holy Ghost, afraid that they might speak with tongues. నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కొందరు భయపడతారు. వారు భాషలో మాట్లాడతారని భయపడతారు. They're afraid that somebody would say, now he's one of them tongues guys. భాషలో మాట్లాడే వారిలో వీడు ఒకడు అని ఇంకొకరు చెప్పుకుంటాడని భయపడతారు. They're afraid to come to the church to be baptized in the name of Jesus Christ because they're ashamed of it. Oh! మందిరానికి వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటానికి వారు భయపడతారు. ఎందుకంటే దాన్ని గురించి వారు భయపడతారు. Somebody said I'd have to recall my tapes because I'd preached and been baptized in the name of Jesus Christ. ఒకరు అన్నారు, టేవు మీద ఉన్న మాటలను తిరిగి మళ్లించాలి నేను అని అన్నాడు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు నామమున బాప్తిసం గురించి మాట్లాడాను కాబట్టి. I ain't recalling them, I'm making more. That's right. That's making more. నేను వాటిని తిరిగి మళ్లించట్లేదు, నేను ఇంకా ఎక్కువగా చేస్తున్నాను. అవును కదా, ఇంకా ఎక్కువగా చేస్తున్నాము. That is the Bible. అది బైబిల్. If they don't like what we did yesterday, this is what we're going to do tomorrow. నిన్న మేము చేసిన దానికి వారు ఇష్టపడినట్లయితే రేపు మేమేమి చేస్తామో గమనించండి. That's the thing to do. Just keep on going. చేసే విషయాలు అవే. చూశారా, సాగి వెళ్ళనివ్వండి. There's no end to it because it is of the Lord. It's God. దానికి అంతము లేదు, ఎందుకంటే అది ప్రభు, అది దేవుడు. You know what God did? దేవుడు ఏం చేశాడో తెలుసా? God looked down out of the heaven and said, David, you're a man after my own heart. దేవుడు ఆకాశించి క్రిందకి చూచి, దావీదు, నీవు నా చిత్తానుసరైన మనిషివి అని ఆయన చెప్పాడు. David wasn't ashamed. He was a servant of the Lord. దావీదు సిగ్గుపడలేదు, అతడు దేవుని యొక్క దాసుడు. He loved the Lord. And he was so happy, so overjoyed, though he didn't think about human prestige. అతడు ప్రభువును ప్రేమించాడు. అతడు ఎంతో ఆనందించాడు. మానవ ఘనతను మర్చిపోయేంతగా తన్మయుడైపోయాడు. You see, as I said in my sermon this morning, we are so much afraid that we want a Saul to teach us. చూడండి, ఈ ఉదయవేళ నా యొక్క వర్తమానములను చెప్పినట్లుగా మనం ఎంతగానో భయపడుతుంటాం, సౌలు మనకు బోధ చేయాలని. We want a Saul from some seminary to tell us how we must do our religion and how we must do it. మనం ఎలాగ ఉండాలి, మన భక్తి ఎలాగ ఉండాలి అని
సెమినరీ నుండి వచ్చిన సౌలు లాంటి ఒకరు కావాలని, that is on the other side of the Jordan. అది యొర్దానుకు అవతల వైపు. This side the Holy Spirit leading. ఈ వైపున పరిశుద్ధాత్మ నడిపించును. Over here you're out of that muck. ఇక్కడ నీవు టెంట కుప్ప ఆవల ఉన్నావు. Over here you don't care what they think. ఇక్కడ వారు ఏమనుకుంటారో నీకు అనవసరం. Over here you're dead and your life is hid in Christ and sealed by the Holy Ghost. ఇక్కడ నీవు చచ్చిపోయి ఉన్నావు. క్రీస్తులో నీ జీవం దాచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. You don't care. You're living in Canaan. నీవు లెక్క చేయవద్దు. నీవు కనానులో జీవిస్తున్నావు. You can stand good corn. నీవు మంచి ధాన్యాలు అనుభవిస్తున్నావు. You're a new creature in Christ Jesus. క్రీస్తు యేసులో నూతన సృష్టివి నీవు. You're bound for the promised land. నీ వాగ్దాన భూమికి బద్ధుడవై ఉంటున్నావు. I remember standing yonder, Brother Collins, some 30 years ago, when this church wasn't built yet. ఈ మందిరము కట్టక మునుపు 30 సంవత్సరాల క్రితము ఒక్క నిలబడ్డ సహోదరు కాలిన్స్ నాకు గుర్తొస్తున్నాడు. There's a little tent meeting sitting here on the corner, my first meeting. నా ప్రప్రథమ కూటము ఒక మూల ఒక చిన్న టెంట్ గుడారము కూడికది. I was preaching this same gospel, same thing, the unsearchable riches of Christ. నేను ఇదే సువార్తను, ఇదే సంగతులను, చెప్పనశక్యమైన క్రీస్తు ఐశ్వర్యాల గురించి నేను ప్రకటించి ఉంటిని. Water baptism in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిసాన్ని గురించి, believing every word to be the truth. ప్రతి ఒక్క మాట సత్యమని నమ్మి, baptism of the Holy Ghost, divine healing, the powers of God, just like I preach it now. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి, దైవిక స్వస్థతను గురించి ఇప్పుడు నేను ఏ విధంగా బోధిస్తున్నానో ఆ విధంగా దేవుని శక్తిని గురించి నేను ప్రకటించాను. Never varied 1 inch from any of it. దానిలో ఉండి ఏనాడు ఏ ఒక్క అంగుళము నేను దాటిపోలేదు. God revealed more of it to me, so as He reveals it, I just keep bringing it on. దాని గురించి దేవుడు మరింతగానో బయలుపరిచాడు. ఆయన దాన్ని బయలుపరచుకున్నది, అది మీ వద్దకే తీసుకుని వస్తున్నాను. He never takes away from what has been, He just keeps adding more on to it. ఏమి జరిగిందో దాని నుండి ఆయన ఏమీ తీసివేయలేదు. దానికి ఆయన కలయిక చేస్తూనే ఉన్నాడు. I stood down there when about 500 people stood on the banks, hanging on Jordan's stormy banks. I stand and cast the wishful eye to Canaan's fair and happy land where my possessions lie. నేను 500 మందితో కలిసి ఆ ఏటి ఒడ్డు నిలబడి, ఉప్పెనతో ఉన్న యోర్దాను నది ఒడ్డున నేను నిలబడి, ఎక్కడైతే నా ఆస్తి నిలమైనదో ఆ అందమైన ఆనందకరమైన కనాను దేశంపై నిండైన నా కనుదృష్టిని కేంద్రీకరించి అనే పాటను పాడుతున్నాము. When shall I reach that healthful shore and be forever blessed? When shall I reach and be my Father's and forever rest? ఆరోగ్యకరమైన ఆ ఒడ్డునకు చేరి నిత్య ఆశీర్వాదం నేను పొందుకుంటాను. నా తండ్రి ఇంటికి నేను చేరినప్పుడు నిత్య విశ్రాంతి నేను పొందుకుంటాను. When they began to sing that, I was taking the boy out into the river to baptize him out there into the name of the Lord Jesus. ఆ పాటను వారు పాడుతున్నప్పుడు ప్రభుని యేసు నామమున బాప్తిసమిచ్చుటకు నేను ఒక బాలుని నదిలోకి తీసుకుని వెళ్తున్నాను. I said, Heavenly Father, I bring this boy to you upon his confession. పరలోకపు తండ్రి, నేను ఈ యొక్క బాలుని అతని యొక్క ఒప్పుకోలును బట్టి నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను అని నేను చెప్తున్నాను. Just a boy myself. Got the pictures of it at home. నాకు నేను ఒక బాలుడనే. ఆ పటం మా ఇంటి దగ్గర ఉన్నది. I said, when I baptize him with water, Lord, upon his confession, in the name of Jesus Christ, the Son of God, you fill him with the Holy Ghost. ప్రభువా, అతని యొక్క ఒప్పుకోలును బట్టి దేవుని కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున బాప్తిసమిచ్చుచున్నానని చెప్పి నీటిలో బాప్తిస్తుండగా ఇతని పరిశుద్ధాత్మతో నింపుమని చెప్పి నీటిలో బాప్తిసమిస్తుండగా about that time something let out a whirling, here it come whirling down. The bright morning stars stood there. ఆ సమయంలో సుడిగాలి వలె ఒకటి వచ్చి ఇలా క్రిందికి దిగి ప్రకాశిస్తున్న వేకువ నక్షత్రం అక్కడ నిలబడిపోయినది. There stood that light that you see right there on the picture. There it stood. అక్కడ ఆ వెలుగున్నది.
దాని పటములో మీరు చూడవచ్చు. అది ఎక్కడ నిలబడిపోయినది. ప్రపంచమంతా నేను తిరిగాను. కెనడా ఇంకా పై ప్రాంతంలోకి వెళ్ళాను. వారిలా చెప్పుకున్నారు. స్థానిక బాప్టిస్టు పాస్టర్ బాప్టిస్టిస్తున్నప్పుడు ఒక మర్మమైన వెలుగు కనిపించినది అని వారు అనుకున్నారు. A few days ago when Dr. Lamsa come to me and never know nothing about that and brought me a picture which brother's got it there with him now. కొద్ది దినాల క్రితము డాక్టర్ లాంసా నా ఎదురుకు వచ్చాడు. నా దగ్గరకు ఒక పటము తీసుకుని వచ్చాడు. దాన్ని గూర్చి ఆయనకేమీ తెలియదు. అతని సహోదరుడి దగ్గరకు అది ఇప్పుడు ఉన్నది. You got that picture? ఆ పటం మీ దగ్గర ఉన్నదా? You got the Bible with you laying there? It's in your book. All right. బైబిల్ మీ దగ్గర ఉన్నదా? అక్కడ పెట్టి ఉన్నారా? మంచిది. There was a picture of the old ancient Hebrew sign of God, just exactly that existed in the days of Job before the Bible was ever wrote. పాతకాలపు హెబ్రీల మధ్య దేవుని గుర్చిన గుర్తుగల ఒక పఠమున్నది. ఏబు దినాలలో అలాంటిదే ఉన్నది. బైబిల్ వ్రాయబడక మునుపు God in His three attributes. దేవుడు ఆయన యొక్క 3 గుణ విశేషాలలో, not 3 gods, 1 God and 3 attributes. 3 దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడు, 3 గుణ లక్షణాలు. Father, Son and Holy Spirit, 3 offices that God worked into. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, 3 కార్యనిర్వహణల దేవుడు కార్యనిర్వహణ చేసేది. Not 3 gods, 3 attributes. 3 దేవుళ్ళు కాదు, 3 గుణ విశేషాలు. And there was. అదే That great man, Dr. Lamsa, the translation of the Lamsa Bible. ఆ గొప్ప పండితుడు డాక్టర్ లాంసా బైబిల్ అనువాదికుడు అతడు. When he said that morning, when I told him that, I said, what's that sign? ఆ ఉదయం చెప్పాడు, ఏంటి ఆ గుర్తు అని అడిగినప్పుడు అతడు ఇలా చెప్పాడు. He said, that's God's ancient sign in the Hebrew. God, 1 God and 3 attributes. హెబ్రీయులలో పురాతన కాలపు దేవుని యొక్క గుర్తు అది అని చెప్పాడు. ఒక్క దేవుడు, 3 గుణలక్షణాలు. I said, such as Father, Son and Holy Ghost. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని నేను చెప్పాను. He stopped and he set his cup of coffee down. He looked at me. అతను అలాగే ఆగిపోయి తన కాఫీ కప్పును కింద పెట్టి నా వైపే చూస్తున్నాడు. Jean, I believe you was there. Leo. జీన్, నీవెక్కడ ఉన్నావనుకుంటున్నాను. లియో, said, you believe that? నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. I said, with all my heart. నా నిండు హృదయముతో నేను చెప్పాను. He said, last night standing in your meeting, Brother Branham, I've seen that discernment. I've never seen it before in America, in my land. గత రాత్రి సహోదరు బ్రహ్మాం, నీ యొక్క కూటములో నేను నిలబడి ఉన్నాను. నేను ఆత్మ వివేచన చూశాను. నేను దానినే నాడు కూడా అమెరికా దేశంలో లేక నా దేశంలో గానీ నేను చూడలేదు అని చెప్పాడు అతడు. He said, these American people don't even know the Bible. ఈ అమెరికా దేశం వారికి బైబిల్ తెలియదు అని అన్నాడు. Only thing they know is their denomination. They don't even know where they're standing. వారికి తెలిసిన ఒకే విషయం ఏదంటే వారి యొక్క సంఘశాఖ మాత్రమే. వారు ఎక్కడ ఉన్నారో అది కూడా వారికి తెలియదు అని చెప్పాడు. Said they don't know nothing. వారికి ఏమీ తెలియదు అని అన్నాడు. He said, but when I stood there last night, I said, అయితే గత రాత్రి నేను ఎక్కడ నిలబడి ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. Now, Brother Gene, I say this with reverence and love and such. సహోదరు జీన్, నేను దీన్ని గౌరవంతోనూ ప్రేమతోనూ చెప్తున్నాను. He said, I said that must be a prophet. అతడు అన్నాడు, అతడు ఒక ప్రవక్త ఉండగలడు అని నేను చెప్తున్నానని చెప్పాడు అతడు. But when I see that you believe that Father, Son, and Holy Ghost was those 3 gods, it was attributes, then I know that you are a prophet of God, or it wouldn't be revealed to you like that. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు కాదు అని నీవు నమ్ముట నేను చూచినప్పుడు అప్పుడు నీవు ప్రవక్తవని నేను తెలుసుకున్నాను. లేకుంటే అది అలా బయలుపరచబడదు. He said that's a perfect sign. అది సంపూర్ణమైన గుర్తు అని అతడు చెప్పాడు. Said you're not oneness. అడిగాడు, నీవు వన్నెస్ ఏకత్వం వాడివి కాదు కదా? I said no sir, I am not the oneness. కాదండి, నేను ఏకత్వం వాడిని కాదు అని నేను చెప్పాను. I believe in God being the Almighty God, and the 3 attributes are only 3 offices that the one God lived in. నేను ఒక్క దేవుని యందే నమ్ముతున్నాను. ఆయన సర్వాధికారి దేవుడై ఉండి ఒక్క దేవునిలో ఉండే 3 విధాలైన కార్యనిర్వహణలు, ఆ 3 గుణ విశేషాలు మాత్రమే. He said, bless your heart.
నీ హృదయం ధన్యమును కాక అని అతడు చెప్పాడు. He said, someday you'll pour your blood upon the earth for that, but said prophets always die for their cause. అతడు చెప్పాడు, ఒక్కనొక దినాన్ని రక్తాన్ని నీవు భూమిపై వలికిస్తావు, ప్రవక్తలు ఎప్పుడూ అలాగే చనిపోయారు అని అన్నాడు. And I said, so let it be if it pleases my Lord. నా ప్రభువుకు అది ప్రీతికరమైతే అలాగ జరుగునుగాక అని నేను అన్నాను. The translation of the Lamb's Bible. లాంసా బైబిల్ యొక్క తర్జుమా. Oh, it is so true. అది నిజంగా సత్యమే. How many times have I stayed in this church as Samuel said before they chose Saul? సౌలును వారు ఏర్పాటు చేసుకోకముందు సమూయేలు ఎలా చెప్పాడో నేనే సంఘముతో అనేక మార్లు చెప్పలేదా? Before you go out and join some denomination now and get yourself all tied up in some kind of a religion, why don't you let the Holy Spirit lead you? మీరు వెళ్లి ఒక సంఘ శాఖలో చేరిక ముందు ఒకలాంటి భక్తితో మిమ్మల్ని మీరు కట్టివేసుకుంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు మీరు అంగీకరించకూడదు? Why don't you take God for your leader? Let Him bless you and forget about your denomination. దేవుని మీ నాయకుడిగా మీరెందుకు స్వీకరించకూడదు? మీ సంఘ శాఖను మీరు మరచిపోండి, ఆయన మిమ్మల్ని దీవించనీయండి. Now, I'm not saying don't belong to any denomination of church. You belong to anyone you want to. That's up to you. ఏ సంఘ శాఖ సంబంధమైన సంఘానికి మీరు చెంది ఉండవద్దు అని నేను చెప్పట్లేదు. మీరు దేనిని ఆశిస్తారో దానినే చెందినియండి, అది మీ ఇష్టం. But I'm telling you, as an individual, you let the Holy Spirit lead you. అయితే వ్యక్తిగతంగా నేను మీతో చెప్పింది అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. You read the Bible and what the Bible says do, you do it. బైబిల్ చదవండి, బైబిల్ ఏమి చెప్తుందో అదే చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. And I've waited a long time. నేను చాలాసేపు వేచించాను. I wonder if there's any here that want to come to the prayer line to be prayed for. ప్రార్థన వరుసలకు ఎవరైనా ప్రార్థన చేయించుకున్నట్లు ఉన్నట్లయితే ఎవరైనా, If they are, would they raise their hands? అలా ఉన్నట్లయితే మీ చేయి చూపిస్తారా? Just 1, 2, 3. 1, 2, 3. All right. You all come right up here and stand here then, if you wish to, at this time, and we'll have prayer. మంచిది. మీరు అంగీకరిస్తే ఇక్కడికి వచ్చి ఇలా నిలబడండి. ఈ సమయంలో ప్రార్థన అందరం చేద్దాం. And then I don't want you to leave yet. I want to officially do something else here just before we close. మిమ్మల్ని ఇంకా విడిచిపెడదామనుకోవట్లేదు. మనం ముగించక ముందు ఒకటి అధికారికంగా చేయవలసి అనుకుంటున్నాను. How many like the study of the book of Galatians? Ephesians. గల్తీ పత్రిక చదవాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నా అర్థం ఎఫెసీ పత్రిక అండి. Now, Wednesday night, we're going to go into the seal. బుధవారం రాత్రి మన ముద్రలోకి వెళ్ళబోతున్నాము. And then on next Sunday morning, we're going into the positionally placing the church. ఆ తర్వాత ఆదివారం ఉదయం సంఘం నిర్ణయ స్థానమందులోకి వెళ్ళబోతున్నాం. Oh, if we'll probably get in on that on this coming Wednesday night to you people here in Jeff. బహుశా రానున్న బుధవారం రాత్రి అందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ జెఫ్ లో ఉన్న మీరు positionally placing the church where they belong. Each one. వారు ఎక్కడికి చెంది ఉన్నారో ప్రతివారు అక్కడ నిర్ణయ స్థానములో సంఘమును ఉంచుట చూద్దాం. How we're called by the adoption. దత్త పుత్రత్వం ద్వారా మనం ఇలా పిలువబడితేమి. God has adopted us unto the sons. దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించెను. We are sons by birth, adopted and positionally placed by the Holy Spirit. జన్మ ద్వారా మనము కుమారులము, స్వీకరించబడి నిర్ణయ స్థానమందు పరిశుద్ధాత్మలో పెట్టబడితేమి. Look, they were everyone Hebrews when they crossed the river. చూడండి, వారందరూ హెబ్రీయులే వారు నది దాటినప్పుడు. But Joshua divided the land and gave each one his land according to the utterance of his mother at the birth where the Holy Spirit told him. అయితే తాము జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ఏమి చెప్పినదో వారికి తమ తల్లుల ఉచ్చరణ ప్రకారంగా యెహోషువ భూమిని పంచి ఇచ్చాడు. Look at Jacob when he was dying, a prophet, blinded. ఒక ప్రవక్త ఉండి గుడ్డివానిగా ఉండి మరణ స్థితి యందున్న యాకోబును చూడు. Pulled his feet up into the bed,
Said, "Come forth, you sons of Jacob, and I'll tell you where you'll be at the last day." Oh, amen. Praise the Lord. తన పడక యొద్ద తన కళ్ళను ముడుచుకొని, యాకోబు కుమారులారా రండి, అంత్య దినముల్లో మీరెక్కడ ఉంటారో అది మీకు తెలియచేస్తాను అని అతడు చెప్తున్నాడు. మహిమ. Oh, I know I may seem strange. నేను వింతగా అగుపిస్తున్నాను, నాకు తెలుసు. The people may seem strange. ప్రజలు వింతగా కనిపించవచ్చు. But oh, if you only knew the assurance, the burning in the heart. అయితే నిశ్చితను మీరు ఎరిగినట్లయితే, హృదయ మంటను మీరు ఎరిగినట్లయితే, Come forth and I'll tell you where you'll be in the last days. నీవు రా, నేను నీకు చెప్తాను నీవు ఆఖరి దినాల్లో ఎక్కడ ఉంటావు. And I can take that same scripture and take the map of where the Jews are sitting today and prove to you they're exactly on the same spot that Jacob said they'd be in the last days. అదే లేఖనాన్ని తీసుకుని ఈ రోజున్నటువంటి యూదుల నివాస పటాన్ని చూపి ఆఖరి దినాలలో వారెక్కడ ఉంటారని యాకోబు తెలియచేశాడో అది మీకు నిరూపించగలను. And they haven't been on that spot until they returned since May the 7th, 1946, the night the angel of the Lord appeared to me up there and said for this mission. అది వారు అలా చేయలేదు. 1946వ సంవత్సరము మే నెల 7వ తేదీ వరకు ఆ స్థలానికి రాలేదు. అదే రాత్రి దేవుని యొక్క దూత అక్కడ నాకు కనిపించి ఈ సువార్త పరిచయం నాకు చెప్పాడు. And I can show you that when they come back into the new land, they struck exactly the spot where Jacob said they would be sitting, and there they are sitting there today. వారా కృత దేశంలోకి తిరిగి వచ్చినప్పుడు వారెక్కడికి చేరుతారో అని యాకోబు తెలియచేశాడో అదే స్థలాన్ని వారు తాకారు. దాన్ని మీకు చూపించగలను. ఈ రోజు అక్కడే వారు ఉన్నారు. ఓహో, ఎంతటి మధురమనేది. We're one day near home is all. గృహానికి చేరటానికి ఒక రోజు ఉన్నది అంతే. You dear people, you're sick or you wouldn't be standing there just to be standing. ప్రియమైన వారలారా, మీరు జబ్బుతో ఉన్నారు. మీరు అలా నిలబడే రీతిగా మీరు అలాగే నిలబడి ఉండండి. I'm your brother. I have a commission from God to pray for the sick. నేను మీ సహోదరుడును. నేను రోగుల కొరకు ప్రార్థన చేయడం కొరకై నేను ఆయన దగ్గర నుండి ఆజ్ఞ పొందాను. Not as I have power to heal, I do not. But I have power of prayer. స్వస్థపరచుటకు నాకు శక్తి ఉన్నదా? నాకు శక్తి లేదు. అయితే నాకు ప్రార్థనా శక్తి ఉన్నది. As I said this morning, David didn't have nothing but a little slingshot. But he said, I know what it will do with the power of God on it. నేనే ఉదయం చెప్పిన రీతిగా దావీదుకు చిన్న వడిసెలు తప్ప మరొకటి లేదు. అయితే అతడు చెప్పాడు, దేవుని యొక్క శక్తి చేత అదేమి చేస్తుందో నాకు తెలుసు. చూశారా? I only have a little prayer to offer for you and my hands to lay on you. But I know what faith in God will do. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన మాత్రం చేయగలుగుతాను. మీ మీద నా చేతులు పెట్టగలను. దేవుని యందు విశ్వాసముల ద్వారా ఏమి జరుగుతుందో నాకు తెలుసు. It's done for others, it'll do for you. అది ఇతరులకు చేసినది మీకు చేయగలదు. You believe that now as you step right up. It's a little closer to the place. కొద్దిగా స్థలానికి అడుగు వేయినప్పుడు మీరు దాన్ని నమ్ముతున్నారా? Now I wanted to make this so efficient if I wouldn't ask my brother to come here and anoint him with oil. ఇది మరెక్కువ బలం పొందుట కొరకై సహోదరు ఇక్కడికి వచ్చి వారిని నూనెతో అభిషేకం చేయగలరు. సహోదరు నెవిల్, మీరు అది చేస్తారా? I'll ask the church if you'll bow in prayer. ప్రార్థనలో ఉండమని నేను సంఘానికి తెలియజేస్తున్నాను. I remember last week when I was so sick with that old cast oil, I would just to give anything if somebody would have come by and laid hands on me. గుర్తుంచుకునండి, గత వారములో నేను ఎంతో జబ్బుగా ఉండగా ఆ పాత ఆముదం వలన ఎవరైనా వచ్చి నా మీద చేతులుచ్చినట్లయితే నేనేదైనా ఇద్దామనుకున్నా. If I could have had somebody to come by that God had blessed and helped, I would so appreciate it. దేవుడు సహాయం చేసి ఆశీర్వదించిన ఎవరైనా నా కొరకు ఎవరైనా రాగలిగినట్లయితే దాన్ని నేను అభినందిస్తాను. You all feel tonight like I did then. నేనప్పుడు చేసినట్లుగా మీరందరూ అలా చేయ తలంచితరి.
You feel now you want me to do just like I want somebody to do for me then. నాకై ఒకరు వచ్చి చేయాలని అప్పుడు ఎలా తలంచానో ఇప్పుడు మీరు తలంచుతున్నారు అలాగన. God forbid I ever shirk the job. నేనా బాధ్యతను మరవకుండా దేవుడు నన్ను కాపాడునుగాక. Let me always, where I'm tired, where I'm weary, where I can hardly move one foot from the other, let me go. Because I'm going to meet every one of you again over in that land over there. నేను అలసట చెందినా, నేను నిరాశపడినా, అడుగులో అడుగు వేయని స్థితిలో ఏర్పడినా నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఆ దేశంలో అక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. Then you old women, older man, broken down, hair gray and falling away and falling to pieces like a rose that's opened up its little bud, shut off its petals, dropping away. అటు తర్వాత వృద్ధులైన స్త్రీ పురుషులు, చితికిపోయిన వెంట్రుకలు నెరసిపోయి రాలిపోయి ఉన్నారు. రోజా పుష్పము తన చిన్న పూరెమ్మలను రాల్చివేయనట్లుగా మీరు ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నారు. You're just coming to pieces, aren't you? That's right. మీరు ముక్కలైపోబోతున్నారు. అవును కదా? అవునది వాస్తవమే. And the only thing you want to stay together for is to shine for the glory of God. మీరు నిలచుంటే ఒకే ఒక విషయం మీదనగా దేవుని మహిమార్థమే ప్రకాశించుటే. So when the enemy has grabbed you now and run out, I'm coming with the slingshot of God, with the faith, with the gift that God gave me. కనుక శత్రు మిమ్మలను కబలించలేనట్లుగా దేవుడు నాకిచ్చిన దేవుని వరముతో, విశ్వాసముతో, దేవుని వడిసలతో నేను వస్తున్నానని పరుగుతి. Here's what I said so that you'll understand it. మీరు దీన్ని అర్థం చేసుకోలాగునా ఇక్కడ ఎలా చెప్తున్నాను. I said if Peter would just come in or some of them. పేతురు లోపలికి వస్తేనే లేక కొంతమంది వచ్చేట్లయితేనే అని నేను చెప్తాను. Don't say it. You don't have to pray for me. అది చెప్పవద్దు. నీవు నా కొరకు ప్రార్థించిన అవసరం లేదు. Just come in like this and say, like to this woman, say, are you sister? ఈ విధానంగా లోపలికి వచ్చి ఈ స్త్రీ దగ్గరకు వచ్చి ఇలాగ చెప్పు, ఆమె దగ్గరకు వచ్చి ఇలాగ చెప్పు, నీవు ఫలానా సహోదరివి కాదా అని. నీ పేరేంటి? సహోదరి హోవర్డ్. నీవు సహోదరి హోవర్డ్, నీవు విశ్వాసివి కావా? సహోదరి హోవర్డ్, నీవు నమ్ముతున్నావా? నీ విశ్వాసివా? ఆ తర్వాత చూడు, విముక్తిపరమైన సకల ఆశీర్వాదాలకు నీవు హక్కుదారు వారు అవుతావు. ఆ తర్వాత నేను ఇలాగ చెప్తాను, సహోదరి హోవర్డ్, ప్రతిదీ సరిగానే ఉన్నది, నడిచి వెళ్ళిపో అని చెప్తాను. నేను అరుస్తాను, కేకలు వేస్తాను, నేను ఎలా చెప్తాను, ప్రభువా అది అలాగుంటుంది, అలాగుంటున్నది. నేను ప్రజల కొరకు ప్రార్థించేటప్పుడు ప్రజలు అదే తలుస్తారు అని నేను అనుకున్నాను. కనుక అదేంటి, నా అర్థమేంటో మీరు గ్రహించారా? అనేక సార్లు నేను నిలబడి ప్రజల దగ్గరికి తీసుకుని ఇలా చెప్తాను, ఓ ప్రశస్తమైన సోదరి, నీవు దాన్ని నమ్ముతున్నావా? ఓ నీవు దాన్ని నమ్ముతున్నావా అని. ప్రభువా, ఓ దేవా, వారు దాన్ని నమ్మినట్లుగా చేయండి, వారు దాన్ని నమ్ముదురుగాక. ఓ దాన్ని అంగీకరిస్తున్నావా? ఇప్పుడు అది కాదు, దాన్ని నేను దాటిపోయాను. నేను దీని ఇలా చెప్తాను, సహోదరి హోవర్డ్, నీవు ఒక విశ్వాసివా? అవును, నేను విశ్వాసునే. మంచిది సహోదరి హోవర్డ్, నీ విశ్వాసమైనట్లయితే దేవుడు కలిగి ఉన్న ప్రతిదానికి నీవు హక్కుదారులు అవుతావు. అలా ఆమె చేయి పట్టుకో. చూడు, నేను దాన్ని నమ్ముతున్నాను. నా చేతులను సహోదరి హోవర్డ్ పై ఉంచి నేను సహోదరి హోవర్డ్ ని కలుస్తాను. వారి కొరకు ప్రార్థించు అని యేసు చెప్పలేదు, వారి మీద చేతులు ఉంచు. అదే
ఆ తర్వాత ఆమె స్వస్థత పొందుతుంది. Everything will be all right this time. And you'll have a new way. God bless you. సమస్తమును బాగానే ఉన్నది అని సహోదరి హోవ చెప్పగలదు. నీవింటికి తిరిగి వెళ్ళు, బాగుపడతావు. దేవుడు నిన్ను దీవించును కాక. Your sister, and you are a believer, aren't you? మీ యొక్క సహోదరి హ్యాంప్టన్ మరొక విశ్వాసి, అవును కదా? You're an heir to everything you're ఆయనకున్న ప్రధానికి ఆయన హక్కుదారుడే. God be with you, Sister Hampton. సహోదరి హ్యాంప్టన్, దేవుడు నీతో ఉండును కాక. ఆమేన్. You go home and do well now. Jesus Christ will heal you. నీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు, క్షేమంగా ఉండు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. 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 యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్.